తర్వాత దావీదు, నేను ఇక్కడ నిలుచుట మంచిది కాదు, ఏదో ఒక దినమున నేను సౌలు చేత నాశనమగుదును. ఎవరు చెప్పారు దావీదుకి? ఎవరు చెప్పారు దావీదుకి? అనుమానం కాదు ఇక్కడ, భయం కాదు ఇక్కడ. ఆయన ఒక మాట చెప్పేశాడు, ఏదో ఒక దినమున నేను సౌలు చేత నాశనమగుదును. 26 ఏళ్ళు అద్భుతమైన జీవితాన్ని జీవించాడు. గొలియాతుని చంపేశాడు. రాజుగారి చేతికి అందితే కూడా ఏమాత్రం కూడా ఏం ప్రయత్నం చేయకుండా వెళ్ళిపోయాడు. అలాంటి మహానుభావుడు, అలాంటి గొప్ప వ్యక్తి ఒక్కసారిగా ఎందుకు ఇలాంటి తలంపులు వచ్చాయి? ఒక్కసారిగా ఎందుకు సౌలు నన్ను చంపేస్తాడు అనే మాట ఉపయోగించాల్సి వచ్చింది? వై? ఎందుకని? ఈ నెగటివ్ థాట్ తనకి ఎక్కడి నుంచి వచ్చింది? తనలో ఈ చెడు తలంపుని ఎవరు పెట్టారు? జాగ్రత్తగానండి. నేను ఇక్కడ నిలుచుట మంచిది కాదు, ఏదో ఒక దినమున నేను సౌలు చేత నాశనమగుదును. జాగ్రత్తగానండి. దావీదుతో ఎవరు చెప్పలేదు, దావీదుకి ఎవరు సలహా ఇవ్వలేదు, దావీదులో ఎవరు భయాన్ని పెట్టలేదు. తనకి తానే భయపడతాం మొదలుపెట్టాడు. గొలియాతుని చంపిన మహానుభావుడు, మీకు అర్థమవుతుందా? గొలియాతుని చంపిన మహానుభావుడు నన్ను సౌలు చంపేస్తాడు. సౌలు 2 సార్లు చేతికి వచ్చాడు, వదిలిపెట్టేశాడు, దేవుడు చూసుకుంటాడు నేనని. అంత గొప్ప విశ్వాసము, గొప్ప పవిత్రత కలిగినటువంటి వ్యక్తి ఒక్కసారిగా నన్ను సౌలు చంపేస్తాడు. మీలో ఎవరికైనా ఇక్కడ కూర్చున్న వాళ్ళకి నెగటివ్ థాట్ ఉన్నదా? అంటే ఏంటి? నేను బాగుపడను, నేను ఈ అలవాటు మీద విజయాన్ని సాధించలేను, నేను ఈ సంబంధాన్ని తెంచుకోలేను, నేను పవిత్రంగా జీవించలేను, నేను దేవునికి ఉపయోగపడే వ్యక్తిగా ఉండలేను. ఇలాంటి థాట్స్ నీకు వచ్చా? ఇప్పుడున్నాయా? దీన్ని నెగటివ్ థాట్ అంటారు. దావీదుకి ఆ నెగటివ్ థాట్ వచ్చింది. ఈ నెగటివ్ థాట్ ఏం చేస్తుందో చూద్దాం. ఈ నెగటివ్ థాట్ ఏం చేస్తుందో చూద్దాం. నేను ఫిలిస్తీన్ల దేశంలోనికి తప్పించుకొని పోవుదును, అప్పుడు సౌలు ఇశ్రాయేలీయుల సరిహద్దుల్లో నన్ను వెతుకట మానుకొనును గనుక నేను అతని చేతిలో నుండి తప్పించుకొందునని అనుకొనెను. మనలో భయం ఇక్కడ చేరినప్పుడు, అనుమానం ఇక్కడ చేరినప్పుడు ఒకటి వెళ్ళిపోద్ది మనకు తెలియకుండా. ఏంటది? విశ్వాసం. విశ్వాసం వెళ్ళకుండా భయం లోనికి రాదు. నిరీక్షణ వెళ్ళిపోకుండా మనలో అనుమానం ఇక్కడ రాదు. గుర్తుపెట్టుకోండి, హోప్ వెళ్ళిపోతేనే డౌట్ వస్తుంది, ఫెయిత్ వెళ్ళిపోతేనే ఫియర్ వస్తుంది. వెళ్ళిపోయినాయి అని తెలియకుండానే విశ్వాసం వెళ్ళిపోయింది, నిరీక్షణ వెళ్ళిపోయింది, భయం వచ్చి కూర్చుంది, తనలో అనుమానం వచ్చి కూర్చుంది. అప్పుడు ఏం పని చేయడం మానేస్తుంది అంటే బుర్ర పని చేయడం మానేస్తుంది. బుర్ర పని చేయడం మానేస్తే మనము అసహించుకునే పనులు చేస్తాం, బుర్ర తక్కువ పనులు చేస్తాం. ఎవరికైనా సరే భారతదేశంలో భద్రత లేదు సార్, నేను పాకిస్తాన్ వెళ్ళి దాక్కుంటాను అంటాడా? అండవు. పొరపాటున అండవు, పొరపాటున మాట అండవు. ఏం చూడండి ఏమన్నాడు? నేను ఫిలిస్తీన్ల దేశంలోనికి తప్పించుకొని పోదును. ఫిలిస్తీన్లు ఎవరు? వాళ్ళకే శత్రువులు. ఫిలిస్తీన్ల దేశంలోకి వెళ్ళి దాక్కుంటాడంట. ఎందుకని? సౌలు గారిని తప్పించుకోవడానికి. సౌలు గారిని తప్పించుకోవడానికి ఫిలిస్తీన్ల దేశం వెళ్తాడంట. నువ్వు దేన్ని తప్పించుకోవడానికి ఎవరి దగ్గరికి వెళ్తున్నావు? దేన్ని తప్పించుకోవడానికి దేని దగ్గరికి వెళ్తున్నావు? ఆలోచించుకో.
చిన్న కీడుని తప్పించుకోవడానికి పెద్ద కీడు దగ్గరికి వెళ్తున్నామేమో. దావీదు చేస్తున్నటువంటి దరిద్రమైన పని అది. తర్వాత ఏమన్నాడు, అప్పుడు సౌలు ఇశ్రాయేలు సరిహద్దులో నన్ను వెతుకుట మానుకొను కనుక నేను అతని చేతిలో నుండి తప్పించుకుందిన అనుకుని. ఇంతకాలం సౌలు నుంచి తప్పించింది ఎవరు? దేవుడు. ఇప్పుడు సౌలు దగ్గర నుంచి వెళ్ళిపోతుంటే ఎవరి దగ్గర నుంచి వెళ్ళిపోతున్నట్లు అర్థం? దేవుడి దగ్గర నుంచి. నీకుండే సమస్యలు, జాగ్రత్తమనండి మాట, నీకుండే సమస్యలు, నీకుండేటువంటి కష్టాలు, నీకుండేటువంటి సవాళ్ళు, దేవుడు నీ జీవితంలో చొరవ తీసుకొని పని చేయడానికి అవకాశాలు. నీకుండే సమస్యలు, నీకుండే సవాళ్ళు, దేవుడు నీ జీవితంలో చొరవ తీసుకొని నీ ద్వారా పని చేయడానికి దేవుడు తీసుకునే అవకాశాలు. ఇప్పుడు ఏమన్నాయి చెప్పండి నాకు? నీకే సమస్యలు ఉన్నాయి? జబ్బులా, ఆర్థిక ఇబ్బందా, ఆత్మీయమైన పతన స్థిత, ఏదైనప్పుడు కూడా దేవుడు ఏమంటాడు తెలుసా? ఈ స్థితిని నేను వాడుకోగలను, ఈ స్థితిలో నిన్ను బలోపేతం చేయగలను. ఐ కెన్ వర్క్ ఇన్ యూ. నేను నీతో పని చేయగలను, నీలో నేను వ్యవహరించగలను. దేవుడు చెప్తున్నటువంటి ఖచ్చితమైనటువంటి మాట అది. కానీ దేవుడికి అవకాశం లేదు. దావీదు 26 ఏళ్ళు నమ్మకంగా ఉన్నాడు దైవంతో. వెళ్ళిపోయాడు 27 ఏట. శత్రువు యొక్క ఊరిలోకి ఓ పిచ్చోళ్ళలాగా వెళ్ళాడు. పిచ్చోడు సొంగ కార్చుకుంటూ కూర్చున్నాడు అక్కడ. పిచ్చోడైపోయాడు సార్ దావీదు అన్నారు. ఫిలిస్తీన్ రాజుల్లో ఒక రాజు పేరు అకీష్. అకీష్ అంటాడు, వాడికి ఒక చిన్న స్థలం ఇవ్వండి అంటాడు. ఉంటారు. కొన్ని రోజులకి దావీదు బాగుపడ్డాడు. బాగుపడితే అకీష్ చిన్న చిన్న పనులు పెడతాం మొదలుపెట్టాడు. పనులన్నీ చేస్తా ఉన్నాడు. ఓ రోజున అకీష్ పిలుస్తాడు ఎవరిని? దావీదుని. కూర్చో దావీదు, మరే నీకోసం నేను ఒక ఉద్యోగం సిద్ధపరిచాను. చాలా థ్యాంక్స్ సార్. ఏంటి సార్ నా ఉద్యోగం? ఏం లేదు, మీరు నాకు బాడీగార్డ్గా ఉండాలి. మీరు అనుకోవచ్చు, సార్ దావీదుని బాడీగార్డ్గా ఎందుకు అడిగాడు సార్? అడిగినంత మాత్రాన వచ్చేది ఏంటి సార్ అనేసి. ఇది 28వ ఏట జరిగిన విషయం, 28th ఇయర్లో. అయితే గుర్తుపెట్టుకోండి, 17 ఏళ్ళు అప్పుడు దావీదు గొలియాతుని చూసామన్నాడు తెలుసా? నిన్ను చంపి నీ మాంసాన్ని ఆకాశ పక్షులకి వేస్తానన్నాడు. ఇప్పుడు అదే దావీదు ఫిలిస్తీన్ల రాజైన అకీష్ దగ్గరకు వచ్చి నేను నీ బాడీగార్డ్గా ఉంటానన్నాడు. దేవుడితో ఉన్నప్పుడు ఏ పాపాన్ని అయితే మొక్కలు చెక్కలు చేయడానికి ఇష్టపడతామో, దేవుడికి దూరం అయితే ఆ పాపాన్ని ఎవడికి తెలియకుండా దాచుకుంటాం. పాపమని మీకు తెలుసు, కానీ దాన్ని దాచుకుంటారు. ఎవడికి తెలియనివారు ఇక్కడికి వస్తారు, పవిత్రమైనటువంటి లుక్ ఇస్తారు. ఇలాంటి మీటింగులకు వచ్చేసి నేను కూడా పరిశుద్ధంగా జీవిస్తున్నా, మీటింగులో టిక్కులు పడ్డాయి. ఎవరిని మీరు మోసం చేస్తున్నారు? ఎవరిని మీరు కళ్ళు మూసేస్తున్నారు? ఆలోచించుకోండి. సో దావీదు అకీష్కి బాడీగార్డ్ అయిపోయాడు. ఇప్పుడు 29వ అధ్యాయానికి వచ్చేద్దాం. మెయిన్ ఈ ఫిలిస్తీన్ రాజులు 5. ఈ 5 కలిసి యుద్ధానికి వెళ్తున్నారు సౌలు మీదకి. 5 సైనిక అధికారులు, సైనికులు, వెనకాల దావీదు గారు. అకీష్ పక్కన ఒకడుండి అంటాడు, రాజా వెనకాల ఎవడో వస్తున్నాడు, ఎవడో అని. వాడు దావీదు సార్. తెలీదా? తెలుసు. వాడు ఎందుకు వస్తున్నాడు సార్? దావీదుకిను ఈ సౌలుకి ఏదో గొడవ వచ్చిందంట సార్, నన్ను రిక్వెస్ట్ చేశాడు, మీరు అనుమతిస్తే నేను వస్తాను, నేను మీ శత్రువుని చంపేస్తాను అన్నాడు సార్, అందుకనే నేను తీసుకొచ్చాను సార్ అని అంటే,
బుద్ధి ఉందా లేదా నీకు? వాడెందుకు మనకే అని వాడిచ్చే జవాబు ఏంటి చూద్దాం. 29వ అధ్యాయం 4వ వచనం. అందుకు ఫిలిస్తీన్ల సర్దార్లు అతని మీద కోపపడి, ఈ మనుష్యుని నిర్ణయించిన స్థలమునకు తిరిగి పోనిము, అతడు మనతో కలిసి యుద్ధమునకు రాకూడదు. యుద్ధమందు అతడు మనకి విరోధి అవునేమో. దేని చేత అతడు తన యజమానితో సమాధాన పడును? మన వారి తలలను ఛేదించి తీసుకొని పోటు చేతనే కదా తన యజమానితో సమాధాన పడినగు. వాడిని నమ్మని ఎవడు చెప్పాడు? వాడు నా శత్రువాడని చెప్పి రేపొద్దున యుద్ధానికి వెళ్ళినప్పుడు వెనక నుంచి మన తలకాయ నరికేసి మన తలకాయ పట్టుకొని, చూసావు రాజా నీకోసం అని చంపుకొని తీసుకొచ్చాను అంటాడు. సమాధాన పడటానికి మన తలకాయలో ఉపయోగిస్తాడు. నమ్మద్దు. మీకు ఒక చిన్న మాట చెప్పాలి ఇక్కడ. మీలో ఎంతమంది ఈ మాట చెప్తారు నా తెలి చెయ్యలు కూడా ఎత్తక్కర్లేదు, వినండి. మీ ఇరుగు పొరుగు వారికి మీరు క్రైస్తవులని తెలిస్తే, మీ ఫ్రెండ్స్కి మీరు క్రైస్తవులని తెలిస్తే, మీరు ఎవరితో అయితే పనిచేస్తున్నారో వాళ్ళకి మీరు క్రైస్తవులని తెలిస్తే మీకు సమస్య. ఎందుకు సార్? నలుగురు కలిసి ఒక ఏదో పని చేశారు. ఆ నలుగురిలో ఒకళ్ళు నువ్వు, మిగిలిన ముగ్గురు క్రైస్తవులు కాదు. ప్రజలు ఎవరిని తిడతారు తెలుసా? నిన్నొక్కళ్ళనే తిడతారు. నీకు వచ్చే కోపం ఏంటనంటే, మేము నలుగురిని చేశాం కదా, నన్నే ఎందుకు తిడుతున్నారు? నువ్వు ఆ తప్పు చేస్తావు, మీ క్లాస్మేట్ ఇంకొకళ్ళు అదే తప్పు చేస్తారు, వాళ్ళని ఏమనరు, నిన్ను అంటారు. వాళ్ళని అనలేదు, నిన్నెందుకు అన్నారు? వాళ్ళని అనలేదు, నిన్నెందుకు అన్నారు? ఇది మనకుండేటువంటి ప్రశ్న. ఓసారంట నిజంగా జరిగిన విషయం. ఓ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ కుర్రోళ్ళు వెళ్తూ ఉన్నారంట. వెళ్తూ ఉంటే నలుగురు బళ్ళ మీద ట్రిపుల్స్ వెళ్తున్నారంట. మూడో బండిని ఆపారంట. ఆపి అరే లైసెన్స్ ఉందా అది ఇది అడిగారంట. అడిగిన తర్వాత వాళ్ళు అన్నీ డబ్బులే కట్టుకుంటూ, సార్ మా ముందు ఇద్దరు వెళ్ళారు వాళ్ళని చూడలేదా అన్నారంట. చూశానన్నాడు. వాళ్ళని ఎందుకు ఆపలేదు సార్, నన్నే ఎందుకు ఆపారు సార్ అన్నాడంట. అరే నేను వలేసుకొని కూర్చుంటాను, ఏ చేప వస్తే నాకేదిరా అన్నాడంట. నేను వలేసుకొని కూర్చుంటాను, ఏ చేప వస్తే నాకేంటని. ఆడు చెప్తాడు, నేను ఒక్కడనే క్రైస్తవుని ఆ బండి నడుపుతున్నాడు, నన్నే పట్టుకున్నాడు పోలీసు ఆయనకి ఎవరిని అల్ప పట్టుకోలా, నన్నే పట్టుకున్నాడు. గుర్తుపెట్టుకోండి, మీరు క్రైస్తవులు అయితే మీ మీద ముద్ర ఉంటుంది. ఇది దేవుని బిడ్డ, ఇతరులు చేసినట్లు మీరు చేయకూడదు. అది ప్రపంచం కోరుకుంటుంది. నువ్వెవరో కాదంటానికే ప్రపంచం చెప్తుంది నువ్వు అలా ఉండటానికి వీల్లేదు, యూ కెనాట్ బీ లైక్ దాట్ అని ప్రపంచం చెప్తుంది. దానియేలు అది పరిస్థితి. దావీదు సరే వెళ్తా ఉన్నాడు. ఇంతకీ అకీష్ వచ్చి దావీదుతో చెప్పాడు వెళ్ళిపో అని. దావీదు ఏం జవాబు చెప్తున్నాడు చూడండి, 8వ వచనం. దావీదు, నేనేమి చేసి తిని నా ఏలిన వాడగు రాజా, నేనేం చేశానయ్యా? నా రాజు నువ్వు, నా ప్రభువు నువ్వు. ఎవరిని అంటున్నాడు ఈ మాట? ఒక ఫిలిస్తీన్ల రాజుని నా ప్రభువు, నా రాజు అంటున్నాడు. నీ శత్రువులతో, అకీష్ శత్రు ఎవరు? సౌలు. సౌలుతో యుద్ధం చేయుటకై నేను రాకున్నట్లు నీ వద్దకు వచ్చిన దినము నుండి నేటి వరకు నీ దాసుడినైనా నా యందు తప్పేమి కనబడినని అకీష్ని అడిగాను. నేనేం తప్పు చేశాను? గుర్తుపెట్టుకోండి, దేవుని బిడ్డ దేవునికి దూరం అయితే ఎవరికైనా కూడా దాసోహం అయిపోతారు. ఎవరికైనా సరే తల వంచే పరిస్థితి వస్తుంది. అవతలున్న వాళ్ళు శక్తి కలిగిన వాళ్ళ లేదా అనేది అనవసరం. దేవుడికి దూరం అయితే ఈరోజు ప్రతి ఒక్కళ్ళ దగ్గర నువ్వు చేయి చాపి ప్రణమిల్లే పరిస్థితి వచ్చిందా? దావీదు లాంటి పరిస్థితి ఏమో.
అకీష్ ఉన్నాడు చూడండి, 9వ వచనం. అందుకు అకీష్, దైవదూత వలె నువ్వు నా దృష్టికి కనబడుచున్నావని నేను ఎరుగుదును. మన అవసరతలుంటే మనల్ని ఏంజెల్ అంటారు, మనల్ని గాడ్ అంటారు. మన అవసరత ఉంటే, మన ద్వారా వాళ్ళ కోరికలు తీరతాయి అనుకుంటే ఏంజెల్ అంటారు. ఆ తర్వాత పేరు మారిపోద్ది, ఏంజెల్ అవ్వం, తిడతారు బూతులు, రకరకాల మాటలు అంటారు. దావీదుని అన్నాడు, కాబట్టి ఉదయమున నీవును నీతో కూడా వచ్చిన నీ యజమాను నీ సేవకులను త్వరగా లేవవలను. ఉదయమున లేచి తెల్లవారుగానే బయలుదేరి పోవాలని దావీదునకు ఆజ్ఞాపించాను. స్నేహితులు విడిపోయేటప్పుడు తిట్టుకునేటువంటి పద్ధతి చాలా విచిత్రంగా ఉంటుంది. విడిపోయేటువంటి పద్ధతి చాలా విచిత్రంగా ఉంటుంది. బూతులు తిట్టుకొని, రే పనికిమాలినోడా గెట్ అవుట్, అలాంటి మాటలు ఉండవు. రే నువ్వు చాలా మంచోడు కానీ నన్ను వదిలేసి వెళ్ళిపో. అమ్మాయి నువ్వంటే నాకు చాలా ఇష్టం కానీ ఇప్పుడు పరిస్థితులను బట్టి నిన్నతో ఉండలేను, సారీ, మనం ఇక మర్చిపోదాం. ఎప్పుడన్నా ఇలాంటి అనుభవాలు కూడా వెళ్ళారా? దావీదుతో అకీష్ 16 నెలలు గడిపాడు. 16 నెలలు, 16 months, సంవత్సరం మీద 4 నెలలు గడిపిన తర్వాత సూర్యోదయానికి ముందే నువ్వు ఈ ఊరు వదిలిపెట్టి వెళ్ళిపోవాలి. నీ ముఖం నాకు మళ్ళీ చూపించకూడదు. గర్వంగా చెప్పలా, కోపంగా చెప్పలా, ప్రేమగా చెప్తున్నాడు. వెళ్ళిపోయాడు. 30వ అధ్యాయానికి వచ్చేద్దాం. 3వ వచనం. దావీదును అతని జనులను పట్టణమునకు వచ్చి అది కాల్చబడి ఉండుటయు తమ భార్యలను కుమారులను కుమార్తెలను చెరలోనికి కొనుపోబడి ఉండుటయు చూచి ఇక ఏడ్చుటకు శక్తి లేకపోవునంత బిగ్గరగా ఏడ్చిరి. ఏమైంది? దావీదు సౌలుని వెంటాడాడు. శత్రువులు వచ్చి దావీదు ఫ్యామిలీని మొత్తాన్ని లేపేశాడు. నువ్వు ఎవరిని వెంటాడుతున్నావు? ఎవరిని వదిలేశావు? బాధ్యత వదిలేసి ఎక్కడెక్కడో తిరుగుతున్నావా? పేరు కోసం, గుర్తింపు కోసం, నీకు 10 మంది చుట్టూ ఉంటారని వెళ్ళిపోతున్నావా? సీరియస్గా ఆలోచించుకో. 6వ వచనం, ఇది కీలకమైనది. దావీదు మిక్కిలి దుఃఖపడెను మరియు తమ తమ కుమారులను బట్టి కుమార్తెలను బట్టి జనులకందరికీ ప్రాణము విసికినందున రాళ్ళు రువ్వి దావీదును చంపుదము రండని వారు చెప్పుకొనగా దావీదు తన దేవుడైన యెహోవాను బట్టి ధైర్యం తెచ్చుకొని. 300 మంది ఉన్నారు చుట్టూ. దావీదు ఏడుస్తూ అలా కుప్పకూలిపోయి ఉంటాడు. సౌండ్ వచ్చింది. తలెత్తి చూస్తే ప్రతివాడి చేతిలో రాయి ఉంది. అరే ఏంట్రా రాయి పట్టుకున్నారు అని అంటే, నీవేదేయడానికే. నేనేం చేశాను రా? మిమ్మల్ని బట్టే మా పిల్లలు ఏమైపోయారు, మా భార్యలు ఏమైపోయారు, నిన్ను చంపేస్తాం. దావీదు ఒంటరివాడైపోయాడు. ఇక్కడ మీలో ఎవరన్నా ఒంటరోళ్ళు ఉన్నారా? జాగ్రత్తగా నేను ఒక మాట చెప్తాను. మీకున్నటువంటి ఒంటరితనానికి కారణం దేవుడు. మీకు ఉన్నటువంటి ఒంటరితనానికి కారణం దేవుడు. అదేంటి సార్ దేవుడు అంటున్నారంటే, అవును మరి. ఆ 300 మందిలో ఒకడు ఎవడైనా దావీదు గారు నేను మీతో ఉన్నానంటే దావీదు ఏం చేసిండేవాడు? వాడిని చూసిండేవాడు. దేవుడి కోరిక ఏంటి తెలుసా? మనుషులను చూడటం మానే, నన్ను చూడు, అప్పుడు నేను పని చేస్తాను. దావీదుకి దిక్కెవరు లేరు, ఎవరు లేరు. దేవుడి వైపు చూసి దావీదు తన దేవుడైన యెహోవాను బట్టి ధైర్యం తెచ్చుకోండి. దేవుడి వైపు చూడంగానే దేవుడు ఏం చేస్తూ ఉంటాడు? మనకి స్మార్ట్ ఫోన్స్లో ఫేస్ రికగ్నిషన్ అని ఉంటుంది, తెలుసు కదా. ఫోన్ కొనుక్కంగానే సెట్టింగ్లో మన ఫేస్ చూపిస్తే మన ఫేస్ని బట్టి అది సిస్టమ్ ఓపెన్ అవుతుంది. అది ఎలా పనిచేస్తుంది అంటే, ఇక్కడ ఉండేటువంటి రెటీనా మీద పనిచేస్తుంది. ఆ రెటీనా బ్లింక్ అయితే కనుక అది ఓపెన్ అవుతుంది అనమాట. అది జరిగే పని.
ఇప్పుడు నా మొబైల్లో నా ఫేస్ రికగ్నిషన్ ఉంది, అది చూడంగానే సిస్టమ్ ఓపెన్ అవుద్ది. రవిన్సెంట్ గారు ప్రార్థన చేసి చూస్తే ఓపెన్ అవుతుంది, నా భార్య చూస్తే ఓపెన్ అవుతుంది, నా కూతుర్లు చూస్తే ఓపెన్ అవుతుంది, మీరందరూ ప్రార్థన చేసి చూస్తే ఓపెన్ అవుతుంది, నేను చూస్తే ఓపెన్ అవుతుంది. దేవుడే ఉంటాడు తెలుసా, నీ సిస్టమ్ నేను సెటప్ చేసుకున్నా. నువ్వు మారు మనసు పొందినప్పుడు నీ ఫేస్ని నేను రికగ్నైజ్ చేయడానికి పెట్టుకున్నా. నువ్వు నా వైపు చూడంగానే సిస్టమ్ ఓపెన్ అవుతుంది. ఈరోజు నువ్వు నా వైపు చూస్తావా, నేను సిస్టమ్ ఓపెన్ చేస్తాను. ఫేస్ రికగ్నిషన్కి సెకండ్లు పడతాయి, అంతే, క్షణాలు. జాగ్రత్త వినండి, దేవుడి వైపు తిరిగితే క్షణాల్లో ఆయన మన జీవితంలో పనిచేయడం మొదలు పెడతాడు. 16 నెలల్లో దావీదు దూరం అయిపోయాడు, కానీ సెకండ్ లోపల దేవుడు దావీదు వైపు చూడటానికి ఇష్టపడ్డాడు. దావీదు అడుగుతాడు, దేవా నా భార్య పిల్లల కోసం వెళ్ళనా అని. వెళ్తూ ఉంటాడు. ఓ శత్రు దెబ్బలు తిని పడిపోయి ఉంటాడు. అరే వెళ్ళి కాడికి ఏమన్నా వేయండి రా అంటారు, వేస్తారు. వేస్తే నీళ్ళ వేస్తే అడుగులకు లేస్తాడు. ఎవరు బాబు నువ్వు అంటే, నేను ఐగుప్తిని సార్, నేను ఇష్మాయిలీలకు సహాయం చేయడానికి వచ్చాను, ఇక ఆ ఊరిని తగలబెట్టేసి వెళ్ళిపోతున్నాం. ఆ ఊరు మాదేనాయా సార్? సారీ సార్, మా భార్య పిల్లలు ఎక్కడికి వెళ్ళారు తెలుసా? తెలుసు సార్. మీరు నన్ను చంపనంటే, మీరు నాతో ఉంటాను అంటే నేను ఖచ్చితంగా చూపిస్తాను సార్ అన్నాడు. తీసుకెళ్ళి చూపించాడు. 18వ వచనం చూద్దాం. ఈలాగున దావీదు అమాలేకులు దోచుకొని పోయిన దానంతటిని తిరిగి తెచ్చుకొనెను, మరియు అతడు తన 2 భార్యలను రక్షించాను. ఫ్రెండ్స్, 26 ఏళ్ళు అద్భుతమైన పవిత్ర జీవితం జీవించినటువంటి దావీదు ఎందుకు తనలో నెగటివ్ థాట్ వచ్చింది? ఎలాగ విశ్వాసంలో నెమ్మదిగా దూరం అయిపోయాడు? దేవుడి మీద నమ్మకం ఎందుకు పోయింది? సౌలుకి ఎందుకు భయపడ్డాడు? ఫిలిస్తీన్ని ఎందుకు ఆశ్రయించాడు? ఇవన్నీ ఒక్కసారి మీ జీవితంలో చూసుకోండి. మీ జీవితానికి ఒక సౌలు ఉన్నాడు, మీ జీవితానికి ఒక గొలియాతు ఉన్నాడు, మీ జీవితానికి అమాలేకీయులు ఉన్నారు, మీ జీవితంలో అడ్డు తిరిగేటువంటి ఫిలిస్తీన్లు ఉన్నారు. ఎవరి దగ్గరికి వెళ్తున్నారు మీరు? ఎవరి దగ్గర తలదాచుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు? దావీదు ఈ విధంగా రక్షించబడిన తర్వాత 3 సార్లు పడిపోయాడు. 3 సార్లు. మొదటి దినవృత్తాంతములు 13, 14, 15 అధ్యాయాలు. మందసాన్ని తీసుకురావడానికి దేవుడి చిత్తమేంటో అడగకుండా తన స్వలాభం కోసం, తన పేర్లు కోసం మందసాన్ని తెచ్చేసుకుందాం అనుకున్నాడు. మందసం నా దగ్గర ఉంటే నాకు భద్రత ఉంటుంది, మందసం నా దగ్గర ఉంటే మందసాన్ని చూసే వాళ్ళంతా నన్ను కూడా చూస్తారు, కాబట్టి నాకు కూడా పాపులారిటీ పెరుగుద్దని దిండి పక్కన బైబిల్ పెట్టుకొని భద్రత ఉంటుంది అనుకోవటం, లేదా దేవుడి పేరుని పదే పదే ఉపయోగించడం బట్టి మన గుర్తింపు ఉంటుంది అనుకోవటం చేసే పనులు ఇవి. ఈ ప్రయత్నంలో కహాతీలు కాకుండా ఎవరినో తీసుకొని రమ్మన్నాడు. ఒకడు చచ్చిపోయాడు, అప్పుడు బుద్ధి వచ్చింది. అప్పుడు బుద్ధి వచ్చింది. మొదటిసారి ఎవరు చావలా, రెండోసారి ఒకడు చచ్చిపోయాడు, మూడోసారి సమూయేలు 2వ గ్రంథం 11, 12 అధ్యాయాలు. దావీదు మేడ మీద తిరుగుతూ ఉంటే ఒక అమ్మాయి స్నానం చేస్తూ ఉంది. బెత్షెబా వ్యభిచారం చేశాడు. జాగ్రత్త వినండి, వ్యభిచారం కంటే పెద్ద పాపం దీంట్లో 2 ఉన్నాయి. ఏంటి సార్ అవి? 1, యుద్ధానికి వెళ్ళకపోవటం పెద్ద పాపం. చెయ్యాల్సింది చెయ్యనప్పుడు చేయకూడదు మనం చేస్తాం. చేయాల్సింది చేయలేదాను, అందుకని చేయకూడదు చేశాడు. ఇందుట్లో 2వ పెద్ద పాపం ఉంది. బెత్షెబాతో వ్యభిచారం క్షణికమైన ఆవేశం, కానీ వాళ్ళ భర్తని చంపాలనుకోవటం బాగా ప్రణాళికతో చేసింది.
వ్యూహంతో చేసింది. దావీదు మర్డరర్ అయ్యాడు, హంతకుడయ్యాడు. దేవుడు దావీదుకు బుద్ధి చెప్పడానికి దావీదు కొడుకుని చంపేయాల్సి వచ్చింది. మొదటిసారి ప్రాణ నష్టం లేదు, రెండోసారి ఒకడు చచ్చిపోయాడు, మూడోసారి ఇద్దరు చచ్చిపోయారు, నాలుగోది చిట్ట చివరిది సమూయేలు 2వ గ్రంథం 24వ అధ్యాయం. దావీదుకి తన సైనిక బలమేంటో తెలుసుకోవాలనిపించి అధికారిని పిలిచి, అరే మన సైనికులు ఎంతమంది ఉంటారు లెక్క ఏంట్రా అని అంటాడు. సార్ వాళ్ళు ఎందుకు సార్ అంటే, పర్లేదు లెక్క. సార్ దేవుడు మనకు తోడుకుంటాడు, లేదు లెక్క అంటాడు. దేవుడు కోపం వచ్చి 70,000 మందిని ఒకే రోజు చంపేశాడు. 70,000 మంది. అప్పుడు దావీదుకి బుద్ధి వచ్చింది, దేవా నేను చేశాను తప్పు అని. దేవుడు అప్పుడు బలి అర్పించమని ఆ బలులను బట్టి ఆ కీడుని ఆపేశాడు. మొదటిసారి ప్రాణ నష్టం లేదు, రెండోసారి ఒకళ్ళు చచ్చిపోయారు, మూడోసారి ఇద్దరు చచ్చిపోయారు, నాలుగోసారి 70,000 మంది చచ్చిపోయారు. జాగ్రత్త వినండి. నేను ఎందుకని ఉదాహరణ చెప్తున్నానంటే, మీరు విశ్వాసి కాబట్టి, మీరు విశ్వాసి అయితే ఈ రెండు జరుగుతాయి. విశ్వాసిగా మీలో పరిశుద్ధాత్ముడు ఉంటాడు, విశ్వాసిగా మీ పేరు యేసుక్రీస్తు ప్రభువారు తన అరిచేతిలో చెక్కుంటాడు. ఈ రెండు జరుగుతాయి. విశ్వాసి పాపం చేస్తే పరిశుద్ధాత్ముడు మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోడు, లో నుండి ఆయన మిమ్మల్ని కెలుకుతూ ఉంటాడు, లో నుండి వెనక్కి తీసుకురావడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తాడు. రెండోది, యేసు ప్రభువారు నీ పేరు తుడిపాడు, నువ్వు జారిపోయావని నీ గురించి ఏడుస్తూ ఉంటాడు. యేసు ప్రభుని బట్టి, పరిశుద్ధాత్మను బట్టి జారిపోయిన విశ్వాసి జారిపోయిన స్థితిలో ఉండనేరాడు, వెనకొస్తాడు. కానీ ఎంత దూరం వెళ్తే అంత కష్టాలు గుండా వెళ్ళాల్సి వస్తుంది, ఎంత దూరం వెళ్తే అన్ని శ్రమలు తెచ్చుకోవాల్సి వస్తుంది. ఈ మధ్యాహ్నం నేను ముగించబోతున్నాను, జాగ్రత్త వినండి మాట. మీ ప్రస్తుత ఆత్మీయ స్థితి ఎలా ఉన్నది? మీరు ఎప్పుడు మారు మనసు పొందారో అడగట్లా, మీకు బైబిల్ ఎంత తెలుసా అని అడగట్లా. ఈరోజు ఆత్మీయ స్థితి ఏంటి? దేవునితో నీకు ఉండాల్సిన సంబంధం సరిగ్గా ఉందా లేదా? దేవునితో ఉండాల్సిన సహవాసం సరిగ్గా ఉందా లేదా? ఒకవేళ లేకపోతే ఈ రిట్రీట్ చివరికి వచ్చాం, ఇప్పుడైనా సరే దేవునితో సహవాసాన్ని సరిచేసుకున్నాం. దావీదు దేవుని వైపు చూడంగానే దేవుడు క్షమించేశాడు, దేవుడు వెంటనే తన్ని సరిచేశాడు, కోల్పోయిన దాన్ని తిరిగి ఇవ్వడానికి దేవుడు పూనుకున్నాడు. ఈ మధ్యాహ్నం దేవుని దగ్గరికి తిరిగి రావడానికి ఇష్టమేనా? దేవునితో సరి చేసుకోవడం నీకు ఇష్టమేనా?